అండి నేనైతే ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో స్కూల్స్ ఎలా ఉంటాయి, అమెరికాలో స్కూల్స్ మన ఇండియాలో ఉండే స్కూల్స్కి తేడా ఏంటనేది ఈ వీడియోలో చెప్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళ వరకు రీచ్ అవుద్ది. ఈ విషయం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రెండు విషయాలు అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ అమెరికాలో స్కూల్స్ అన్ని ఫ్రీ అనమాట. నేను కాలేజెస్ గురించి ఏం మాట్లాడట్లేదు ఈ వీడియోలో, ఓన్లీ స్కూల్స్ గురించి ఒకటే మాట్లాడుతున్నాను. ఇక్కడైతే కంప్లీట్ స్కూల్ వరకు అయితే మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫ్రీ. అది చిన్నప్పటి నుంచే, అంటే మనము ఇండియాలో అయితే నర్సరీ, బేబీ క్లాస్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటాం కదా. ఇక్కడ అలా అందరూ కిండర్ గార్డెన్, ఈ ప్రీకే ఇవి అంటారు. తర్వాత ఇంకా మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా అంటాం కదా, 10th క్లాస్ వరకు. వీళ్ళైతే ఫస్ట్ గ్రేడ్స్ అంటారు వీళ్ళు, అంటే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని. నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ అంటాం కదా, వీళ్ళు ఇంటర్మీడియట్ అనరు. ఇక్కడైతే 10th అవ్వగానే 11, 12 అంటారు. అంటే ఏంటి, మనం ఇంటర్మీడియట్ అంటాం కదా, వీళ్ళు 11, 12 అంటారు దాన్నే. ఇంకా ఇక్కడైతే 3 రకాలు ఉంటాయి స్కూల్స్ అయితే. ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్, తర్వాత మిడిల్ స్కూల్, తర్వాత హై స్కూల్. ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్కి వస్తే ఏంటి అని అంటే మనకి కిండర్ గార్డెన్ నుంచి 5th క్లాస్ వరకు అయితే ఎలిమెంటరీ స్కూల్. దాని తర్వాత మిడిల్ స్కూల్, అంటే 6, 7, 8 క్లాసెస్ని మిడిల్ స్కూల్ అంటారు. అలాగే ఇంకా 9, 10, 11, 12 అంటే మనకి చెప్పాలంటే 9th క్లాస్, 10th క్లాసు ఇంటర్మీడియట్. ఈ 4ని కలిపి ఇక్కడైతే హై స్కూల్ అంటారు. ఇంకా స్కూల్స్లో అయితే 2 కేటగిరీస్ ఉంటాయి ఇక్కడైతే అమెరికాలో. ఒకటి గవర్నమెంట్ స్కూల్స్, ఇంకోటి వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనగానే ఇక్కడ ఏమి సరిగ్గా ఉండకుండా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేకుండా అలా ఏముండదు. అందులో ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సేమ్ అక్కడ ఏముంటాయి ఇక్కడ కూడా అవే ఉంటాయి. లైబ్రరీ కానీ ప్రతి ఒక్కటి A to Z అయితే అన్నీ కూడా బాగుంటాయి. చాలామంది పిల్లలు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువ ఉంటారు. ఒక 80% గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటే మనకి ప్రైవేట్ స్కూల్స్లో ఒక 20% ఉంటారు. అసలు ఈ గవర్నమెంట్ స్కూల్స్ చేరాలంటే ఏ ఏజ్లో చేరచ్చు? మనకైతే బేబీ నర్సరీ అయితే మనకి 3 years కదా చేద్దాము. ఇక్కడ అలా కాదు, 5 years అన్న ఉండాలి మినిమం. 5 years వచ్చినప్పుడే ఇక్కడ కిండర్ గార్డెన్ అని ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, నర్సరీ అలాగో ఇక్కడ కిండర్ గార్డెన్ అంటారు దాన్నే. అప్పుడు 5 years మాత్రమే, మనం 5 years వచ్చాకే చేర్పించాలి పిల్లల్ని. దాని తక్కువ అంటే 3-4 years అప్పుడు కూడా చేర్పించవచ్చు. ఒకవేళ 5 years కంటే తక్కువ ఉన్న పిల్లల్ని అంటే మినిమం 3 years అయితే నిండుండాలి. ఇయర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో అయితే మనీ అయితే పే చేయాలి, దాంట్లోనే చేర్పించవచ్చు. ఇంకా చెప్పంటే ఇక్కడ ఇంకా ముందర చేర్పించాలి 3 years కంటే తక్కువ అంటే ఇక్కడ డే కేర్స్ ఉంటాయి. అవి బాగా ఎక్స్పెన్సివ్. అవి మన ఇష్టం, కంపల్సరీ అని అయితే కాదు. కాకపోతే మాత్రం మాంటెసరీ అంటే డే కేర్ అంటే ఏంటంటే అది ఏ మంత్లో అన్నా మనం చేర్పించుకోవచ్చు, అది మన ఇష్టం. చిన్నపిల్లలు ఇక్కడ చాలా చిన్న ఏజ్ నుంచే చేర్పించేస్తుంటారు అమెరికన్స్ అయితే. మంత్స్ బేబీస్గా ఉన్నప్పుడే డే కేర్స్ అయితే చేర్పిస్తారు. ఇప్పుడు ఆ డే కేర్స్ అయితే మనం డే కేర్స్ అని ఉంటాయి. అంటే ఏం లేదు, మనం పిల్లల్ని చూసుకోగలి ఇది ఉంటే, అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఆడిపించడం ఇవన్నీ చేస్తే ఎవరన్నా కూడా పెట్టుకోవచ్చు. వీటిని డే కేర్ అంటారు. మాంటెసరీ విషయానికి వస్తే ఏంటి అని అంటే ఇక్కడైతే అమెరికన్ మాంటెసరీస్ ఉంటాయి. అంటే మనం రన్ చేయడానికి ఉండదు, ఇది ఎవరంటే వాళ్ళు రన్ చేయడానికి ఉండదు. దీని సర్టిఫికేషన్ అన్నీ ఉంటాయి. ఇది అమెరికన్స్ రన్ చేస్తారు. ఇదేంటంటే బాగా చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది ఈ మాంటెసరీ అనేది. పర్ మంత్, ఒక మంత్కే చాలా తీసుకుంటారు ఫీజు. ఇక్కడ మాంటెసరీ కానీ స్కూల్స్ కానీ ఎలా అంటే వీళ్ళకి ఆయమ్మలు అంటే ఏంటో తెలియదు అసలు. మనకి ఇండియాలో ఆయమ్మలు వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫుడ్ తిండి తినకపోయినా కూడా పెడతారు కదా మనం చెప్తే. ఇక్కడ అలా అస్సలు ఉండరు. కనీసం వాటర్ బాటిల్ క్యాప్ తిమ్మన్నా కూడా తీసివ్వరు ఇక్కడ మాంటెసరీ. నేను చెప్పే డే కేర్ల గురించి కాదు, మాంటెసరీ స్కూల్స్ గురించి. పిల్లలు వాళ్ళే సెల్ఫ్గా వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళే క్యారేజ్ బాక్స్ తీసుకోవాలి, అలా ఉంటారు. పొరపాటునైతే కొంచెం హెల్ప్ చేసినా కూడా క్యారేజ్ బాక్స్ తీయడానికి హెల్ప్ చేస్తారు, కానీ ఇలా నోట్లో పెట్టడం కానీ నీళ్ళు ఎత్తి తాగిపించడం కానీ అవైతే అసలు చేయరు ఇక్కడ. ఒకవేళ మనం స్కూల్స్లో వెళ్ళి చెప్పినా, మాంటెసరీలో వెళ్ళి చెప్పినా మా పిల్లలకి ఇలా తినడం రాదు, కాస్త మీరు హెల్ప్ చేస్తారా తినిపించడం అంటే, అస్సలు అంటే మనకి ముందరే చెప్పేస్తారు మేము అసలు తినిపించము ఇవన్నీ. ఇంకా మనం అవన్నీ ఆలోచించుకొని మాంటెసరీలో అయితే చేర్పించాలి. అంటే మన పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు తినగలిగితేనే అప్పుడైతే చేర్పిస్తారు ఇక్కడ. అందుకే ఇక్కడ ముందరే ట్రైనింగ్ ఇచ్చేస్తారు, సెల్ఫ్ ఫీడింగ్ అని వాళ్ళే తినేటట్టు. ఎందుకంటే స్కూల్స్లో ఇలా పెట్టరు కాబట్టి. ఇంకోటి స్కూల్స్లో కూడా ఏంటంటే కొంచెం టైం అని ఇస్తారు, ఒక 1/2 hour ఇచ్చా అనుకోండి. అంతకు మించి అయితే వాళ్ళు తింటున్నా కూడా వాళ్ళు బాక్స్ క్లోజ్ చేసామని చెప్తారు. వెంటనే అయితే బాక్స్ క్లోజ్ చేసేయాలి. ఇంకొక 5 minutes 10 minutes ఎక్స్ట్రా అలా అయితే ఉండదు ఇక్కడ కొన్ని అయితే చాలా స్ట్రిక్ట్గానే ఉంటాయి రూల్స్. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ స్కూల్స్ అన్నీ ఫ్రీ కదా, మరి ఎలా రన్ అవుతుంటాయి అంటే, మీకు ఇంతకు ముందు కొన్ని వీడియోస్లో చెప్పాను. ఇక్కడైతే అమెరికాలో మనమైతే ట్యాక్స్ కడతాం ప్రతి ఒక్కరు అన్ని వస్తువులపైన. ఆ ట్యాక్స్ ఉంటుంది కదా, ఆ ట్యాక్స్ ప్లస్ ఇక్కడ అమెరికా గవర్నమెంట్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేదాన్ని 6.5% జీడీపీని అయితే దీనికి స్కూల్కి ఇస్తారు.
ఫెసిలిటీ, ప్లే గ్రౌండ్, లైబ్రరీ, అలాగే ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఏ స్కూల్స్ అయినా కూడా చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఇంకా టీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ డిపెండ్స్ ఆన్ రేషియో, అంటే ఎక్కువ మంది టీచర్స్ ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలున్న ఒక టీచర్ని పెట్టి మేనేజ్ చేయించడం అలా అయితే ఉండదు. కంపల్సరీ అయితే ఈ రూల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు 20 మెంబర్స్ కనుకోండి, ఒక టీచర్ అనమాట. అలా 40 మెంబర్స్ ఉంటే ఇంకిద్దరు టీచర్స్. అలా ఇక్కడ రేషియో అనేది అయితే ఉంటుంది. ఇక్కడ టీచర్స్ ఇక్కడైతే ఎక్కువనే చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ అమెరికా ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇక్కడ అంతా ప్రాక్టికల్గా ఉంటుంది. వీళ్ళ ఎడ్యుకేషన్ అయితే మనకైతే థియరిటికల్గా ఉంటుంది మన ఎడ్యుకేషన్ అయితే. ఇంకోటి ఏంటి అంటే పిల్లలు ఇక్కడైతే స్కూల్కి వెళ్ళడానికి ఎవరు అంత విసిగించరు, వెళ్ళిపోతుంటారు హ్యాపీగా. ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని కొట్టకూడదు. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ పుష్ చేయరు, స్టడీస్ పైన ఎక్కువైతే పుష్ చేయరు. ఇది చదువు, ఇది ఇంకా ఫైనల్ మార్క్స్లో ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ రావాలి అలా అయితే ఇక్కడ అసలు పుష్ చేయకూడదు, ఇక్కడ కొట్టకూడదు కూడా. ఇంకా ఇక్కడ పిల్లల విషయానికి వస్తే, పిల్లల మార్క్స్ విషయానికి వస్తే ఇక్కడ అందరి ముందర కూడా అడగకూడదు. అంటే లేపి నిలిచోబెట్టి నీకు ఇన్ని తక్కువ మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ టైం ఎక్కువ తెచ్చుకోవాలి అలా అంతా చేయకూడదు. ఇక్కడ ఏ స్టేట్లో అయినా కూడా అమెరికాలో వీళ్ళకి అంతే ఇక్కడ రూల్స్ అవి. ఇక్కడ మార్క్స్ ఎలా చెప్తా అంటే పేరెంట్స్ మీటింగ్ అని సపరేట్గా కండక్ట్ చేస్తారు. మనకి మెయిల్ ఉంటుంది, మెయిల్ తర్వాత స్కూల్ యాప్ ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లోకి అయితే లాగిన్ అయితే మనకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మెయిల్ పెట్టేస్తారు. సపోజ్ ఇక్కడ వింటర్ చాలా చలిగా ఉంటుంది కదా, అంటే మరి మైనస్లోకి వెళ్ళినప్పుడు, స్నో పడేటప్పుడు స్కూల్స్ ఉండవు, అప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోమని అలా ప్రతిదీ మెయిల్ అండ్ అప్డేట్ స్కూల్ యాప్లో వచ్చేసి అప్డేట్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు వీళ్ళు. ఇంకా మార్క్స్ విషయం అని చెప్పాను కదా ఇందాక, అదేంటంటే పేరెంట్స్ మీటింగ్ అని సపరేట్గా పెడతారు. మనకైతే ఇండియాలో బ్లాక్ బోర్డు అలాగే చాక్ పీసెస్ ఉంటాయి కదా, ఇక్కడైతే వైట్ బోర్డు ఉంటుంది స్కూల్లో. అలాగే ఇక్కడ మార్కర్స్ అయితే యూజ్ చేస్తారు. ఇంకా హై స్కూల్కి వచ్చాక ఏంటంటే మొబైల్స్, తర్వాత ట్యాబ్లెట్స్. నెక్స్ట్ ఇక్కడైతే కో ఎడ్యుకేషనే ఉంటుంది మోస్ట్లీ. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం బుక్స్ ఏం కొనాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడే మనం చేర్పించేటప్పుడే ఇక్కడ సప్లిమెంటరీస్ అవన్నీ మనమే సబ్మిట్ చేయాలి. అంటే పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, క్రేయాన్స్ వాళ్ళు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ అంతా మనం వెళ్ళి ఫస్ట్లోనే సబ్మిట్ చేయాలి చేర్పించినప్పుడే. మీకైతే ఇంకొక డౌట్ రావచ్చు, మనం ఇండియా నుంచి అంటే స్టార్టింగ్లో కాకపోయినా ఈ మధ్యలో వస్తే ఎలా అంటే స్కూల్లో ఎలా చేరొచ్చు, అడ్మిషన్ ఇస్తారు లేదని. ఖచ్చితంగా అయితే ఇక్కడైతే అడ్మిషన్ ఇస్తారు ఎప్పుడు వచ్చినా కూడా. కాకపోతే మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, ఇంకొకటి అయితే వ్యాక్సినేషన్. ఈ రెండు ఉంటేనే మనకైతే స్కూల్లో అయితే చేర్పించుకుంటారు. ఈ 2 కంపల్సరీ ఎక్కడున్నా కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్కూల్స్ మన ఇష్టం వచ్చినట్టు, అంటే మనకి ఇష్టమైన స్కూల్ చేరడానికి అయితే ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్ అని ఎలా అంటే కొన్ని కౌంటీస్ ఉంటాయి. మన దాంట్లో చెప్పాలంటే మున్సిపాలిటీస్ అంటాం కదా, అలాగే ఇక్కడ కొన్ని కౌంటీస్ మనం ఉండే ఏరియాకి అంటే ఆ కౌంటీకి ఏ స్కూల్ వస్తే ఆ స్కూలే చేరాలి. మనకైతే ఆప్షన్ అయితే ఇక్కడ ఉండదు. నెక్స్ట్ ఇంకా స్కూల్ బస్ విషయానికి వస్తే అన్నిటికైతే స్కూల్ బస్సెస్ అయితే మనకి ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్టేషనే. తర్వాత చాలా మంది ఏంటంటే కొంతమంది పక్కనే అంటే స్కూల్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇల్లులు, అందరైతే ఎక్కువ మంది అయితే కార్లోనే మనం ఉండే ఏరియాకి ఏ కౌంటీ వస్తే ఆ స్కూల్లోనే మనం చేర్పించాలి. నెక్స్ట్ యాక్సెంట్ విషయానికి వస్తే మనం అనుకోవచ్చు అంటే ఇక్కడ ఇంగ్లీష్ యాక్సెంట్ కదా, మనకి వచ్చిన వెంటనే రాదు కదా అని పిల్లలకి. అలా అయితే ప్రాబ్లం ఏముండదు. వాళ్ళు కూడా అంటే అమెరికన్స్ లాగే అలవాటు అయిపోద్ది కొన్ని స్టార్టింగ్లో ఎలా ఉన్నా. అదైతే ఇక్కడ అసలు ప్రాబ్లమే లేదు. తర్వాత అంతకుంటే పిల్లలకైతే సపరేట్ క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్ క్లాసెస్, అవైతే కండక్ట్ చేస్తారు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయ్యాక వచ్చేసి ABCD 1 2 3 4 నెంబర్స్, ఆల్ఫాబెట్స్ ఇవైతే నేర్పించారు ఫస్ట్లో వాళ్ళు నేర్పించేది ఎమర్జెన్సీ కాంటాక్ట్. దాని తర్వాత వచ్చేసి మన హోమ్ అడ్రస్, పేరెంట్స్ ఫోన్ నెంబరు, ఇవైతే అంటే వాళ్ళు నేర్పించరు. చాలా మంది ఉంటారు, మనకైతే హోంవర్క్ ఇస్తారనమాట. ఫస్ట్ అయితే ఇవి నేర్పించమని, లేదంటే వాళ్ళనే నేర్పిస్తారు స్కూల్స్లో. ఇదైతే చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కొంతమంది బయట పిల్లలు అంటే గబక్కన మర్చిపోయినా అంటే తప్పిపోయినా అలా అని, ఇవి మెయిన్ అని, ఇవి ఉంటే ఎలాగో ఒకటి ఇబ్బంది ఉండదని ఇవైతే వీళ్ళు ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఫస్ట్ ఇవి నేర్పిస్తారు. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొన్ని విషయాలు అయితే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం అయితే అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.